సమర్థవంతమైన పాలన అందిస్తున్నప్పటికీ అక్బర్ రూపంలో ఆమెకు అస్తిత్వ సమస్య తప్పలేదు. మొఘల్ రాజుల స్తుతి వాక్యాలు మన పుస్తకాల్లో పదే పదే వినిపించే పేరు అబుల్ ఫజల్. ఆయనే అక్బర్ ప్రధాన చరిత్రకారుడు. అయితే ఆయన అక్బర్ మనిషే అయినప్పటికీ స్వయంగా అబుల్ ఫజల్ ఏం రాశారంటే, రాణి దుర్గావతి గొప్పగా మార్గదర్శనం చేసే నాయకురాలు, మంచి మనసున్న పాలకురాలు, అన్నిటికీ మించి ఎదురులేని సాహసవంతురాలు. ఈ మాటలు చెప్పకుండా అక్బర్ కలువులోని అబుల్ ఫజల్ ఉండలేకపోయాడు. ఇది విన్నాక రాణి దుర్గావతి ధీరత్వం ఎలాంటిదో మళ్ళీ చెప్పాలా? అక్బర్ నియమించిన అబుల్ ఫజల్ అనే అదే చరిత్రకారుడు రాణి దుర్గావతి గురించి మరో అద్భుతాన్ని వివరించాడు. ఆమె ఎప్పుడైనా తన రాజ్యంలో అడవుల్లో సింహాన్ని చూస్తే దాన్ని అంతం ఆరంభమైనట్టే. ఎంతటి సింహమైనా సరే దాన్ని వేటాడే వరకు రాణి దుర్గావతి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టేది కాదట. ఆమె పట్టుదల, వేట అంత తీక్షణంగా ఉండేవని అక్బర్ దర్బార్లోని ముస్లిం చరిత్రకారుడు పేర్కొన్నాడు.